ఓకే, సో ఈ రోజు జరుగుతున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి భయ్యా ఒక్క నిమిషం. బేసిక్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెళ్లి సినిమా చాలా ఫేవరెట్ సినిమా, అందరికీ గుర్తుండిపోయే సినిమా. అంత మంచి సినిమా అసలు మళ్ళీ మళ్ళీ రాదు. అలాంటి సినిమాలో హీరోయిన్ మహేశ్వరి గారు ఇక్కడే ఉన్నారు. అందులో మనందరి ఫేవరెట్ సాంగ్ జాబిలమ్మ నీకు అంత కోపమా, ఆ పాట ఆవిడ వాయిస్ లో వినాలని ఉంది భయ్య. భలేవారే, చాలా బాగా పాడతారు. నా ఇమేజ్ ఏం అవ్వాలి, నేను పాడను. మెల్లగా మేనేజ్ చేద్దాం. నీకు అలాంటి 2 స్టెప్ వేసి మేనేజ్ చేస్తాను. ముందు ఆడియో, తర్వాత వీడియో. 2 lines. చాబిలమ్మ నీకు ఎంత కోపమా, చాజి పూల మీద జాలి చూపుమా. అంతేనా? నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. భయ్యా ఆ, ఆడియో విన్నాం కానీ నాకు ఎందుకు వీడియో చూడాలనిపిస్తుంది. తప్పకుండా మేడం ఇందాక అడిగారు, డాన్స్ అయితే మేనేజ్ చేస్తారు. అలా కాదు, మేము ఆ బెంచ్ తెప్పి చేయిస్తాం. హీరోయిన్ గారు యాస్టీజ్ కూర్చుంటారు, హీరో గారిగా మీరే చెయ్యాలి యాస్టీజ్ ఆ లిరిక్స్ పాడుతూ. ఇప్పుడు నేనెందుకు అబ్బా, ప్లీజ్ ఇప్పుడు అబ్బా ప్రతిపన్న మా కోసం చెయ్యన్నా. వీడు ఇంతలా అడుగుతున్నాడు కాబట్టి వీడి కోసం చేస్తాను నేను. ఓకే, ఆ సెటప్ తీసారన్నమ్మా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా. ఉన్న మాట చెప్పలేని గుండెలు విన్నపాలు వినపడలేదా, హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమ కాంతి కనపడలేదా. మరి అంత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ యాక్చువల్లీ ఇందా నుంచి చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. మీరు మరీ అంత హార్ష్ గా చెప్పండి అనకుండా చాలా స్మూత్ గా ఏదైనా. నేను స్మూత్ గానే చెప్పాను, చెప్పండి. స్మైల్ చూడలేదు, ఆడియో అలా అనిపించింది. బట్ ఎన్నిసార్లు ఆ పాట పాడినా, ఎన్నిసార్లు ఆ పాట విన్నా, అదేంటో అందరికి మీరే గుర్తొస్తుంది. నేను చెప్పినట్టు నన్ను బాగా ఆకట్టుకున్న క్యారెక్టర్స్ అండ్ చాలా ఇష్టమైన 2-3 క్యారెక్టర్స్ లో పెళ్లిలో నేను మహేష్. ఇప్పుడు చాలా ఫీల్ అయ్యి, యాక్చువల్లీ ఆ సినిమా షూటింగ్ మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా పెట్టారు, అవన్నీ కాదు. ఏం ఫీల్ అవ్వాలంటారు? జనాలు ఫీల్ అయ్యేంత ఫీల్ అవ్వాలి మనం. ఓకే, అసలు గులాబీ అనే సినిమా చూసారు? ఉంది. ఆ సినిమా టైటిల్ కాదు మేడం, మీ పేరే. అబ్బా ఇంత. కానీ నెక్స్ట్ రాని ఏదో తేడాగా ఉందేంటి. ఈ పాటలు సినిమాలో కాకుండా మీకోసం చాలా మంది అబ్బాయిలు పాడుంటారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే లేదు. అసలు మీరు ఏది కంటెంట్ లో ఏది ఉండరు కదా. మీరు పాట మార్చండి, అప్పుడన్నా పెళ్ళవుతుంది. ఎంత ఆనందం వచ్చిందో. అంటే ఇంత మంచి వెదరు, ఇంత మంచి లైటింగ్, ఇంత బ్యూటిఫుల్ శారీ, ఒక మంచి పాట ఉంది మేడం. యా రెడీ? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలే, ఎక్కడే వసంతాల కేళి. చెప్పవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి. చెప్పవే నీతో తీసుకెళ్ళి. చాలా చాలా హ్యాపీ. దాయి అమ్మ అవి కూడా వేసేస్తే. గివ్ ఇట్ అప్ ఫర్ మహేశ్వరి గారు.